కార్యక్రమానికి మరోమారు స్వాగతం. ఇప్పటిదాకా ప్రస్ఫుటంగా కొన్ని అంశాలు వచ్చినాయి. ఉత్తరాంధ్రలో పుష్కలంగా వనరులు సద్వినియోగం చేసుకోవడం మనకు మొట్టమొదటి ప్రాధాన్యం. ఇందాక ఈశ్వరి గారు చెప్పారు, వర్షాలు బాగా పడ్డా కూడా, వరదలు వచ్చినా కూడా ఆ తర్వాత మళ్ళీ అదే ప్రాంతంలో నీళ్ళు లేవని బాధపడే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం ఉన్నటువంటి చిరపుంజి, మౌన్సిరం అని చెప్పి అంటారు. ఆ ప్రాంతాల్లో ఇప్పుడు మేఘాలయలో ఉన్నాయి. అక్కడికి వెళితే మీరు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం, కానీ ఎండాకాలంలో తాగడానికి మంచినీళ్ళు ఉండవు. కాబట్టి ప్రకృతి వనరులు ఇచ్చిన మాత్రం చేత ఉపయోగపడతాను అనుకోవడం పొరపాటు. దానికి మనం చేయవలసిన పనులు చేయాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పారిశ్రామికీకరణ, ఈ వనరుల సద్వినియోగం, ప్రకృతి సమతూకం, అక్కడున్నటువంటి సామాన్యులు, భూమిని కోల్పోయే వాళ్ళు కానీ గ్రామీణులు కానీ వాళ్ళ జీవితాలు బాగుపడే రీతిలో చేయడం, దీని గురించి చర్చను చేపడదాం. మొదటగా డాక్టర్ రాజు గారు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు. డాక్టర్ రాజు గారు, మీరు చెప్పండి. వారికి మైక్ ఇవ్వండి. మీ దృష్టిలో ఏం చేయాలి? మీ పిల్లలందరూ, యూనివర్సిటీలో ఉన్న పిల్లల, కాలేజీల పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఉపాధి కల్పన కావాలంటే ఏ ఏర్పాటు ఇప్పుడు జరగనా, ఏం జరగాలి? పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్. తెలుగులో మాట్లాడండి. దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఆంధ్ర యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, నెంబర్ 1 ఇన్ ఆంధ్రప్రదేశ్. చాలామంది క్యాపిటల్ ఫర్ డెవలప్మెంట్ మనీ అంటూ ఉంటారు, బట్ ఇట్ ఈజ్ నాట్. ఇట్ ఈజ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ ఈజ్ ది మెయిన్ బేసిస్ ఫర్ డెవలప్మెంట్. నిజమైన పెట్టుబడి ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. Education is powered by establishment of the best institutes. University అనగానే అనుకుంటారు. Actually, any university or institute is meant for the student, to the student, by the students. యూనివర్సిటీ అంటే ఒక విద్య చెప్పడం, డిగ్రీస్ అవార్డు చేయటమే కాదు, ఒక రీసెర్చ్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే రీసెర్చ్ అవసరం, కన్సల్టెన్సీస్ అవసరం, డిసిప్లిన్ అవసరం, యాటిట్యూడ్ ఆఫ్ ది స్టూడెంట్స్ టువర్డ్స్ ప్రోగ్రెస్ చాలా అవసరం. అంటే గురిజాడ అప్పారావు గారు చెప్తుంటారు, దేశం అంటే మట్టి కాదు మనుషులు అని. కానీ యూనివర్సిటీ అంటే బిల్డింగ్లు ఇవి కాదు, స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అంటాను నేను. ఎందుకంటే మీరు చాలా కాలేజీలు మూసేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకు మోస్తారంటే స్టూడెంట్స్ లేకపోతే మోస్తారు. మాస్టర్ లేని ఏ కాలేజీ మీరు. సో ది రియల్ బ్యాక్ బోన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టూడెంట్స్. అందుకని వాళ్ళకి మనం ఇచ్చే విద్యా విధానం కానీ, యాటిట్యూడ్ అండ్ మోటివేషన్ కానీ, సరైన వసతులు కానీ ఇచ్చే బాధ్యత మనది. చాలామంది ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చి మీ కాంపిటీషన్ ఏమో అంటూ ఉంటారు. నెవర్. నో ప్రైవేట్ యూనివర్సిటీ కెన్ కంపీట్ విత్ ఆంధ్ర యూనివర్సిటీ. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీ దే డంప్ మనీ టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్ అండ్ వాల్స్ అండ్ అదర్స్. దే కెనాట్ నెవర్ బిల్ట్. ఐ హ్యావ్ సీన్ గుడ్ ల్యాబ్స్. దే కుడ్ నాట్ కమ్ అవుట్ విత్ గుడ్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. దేర్ ఇస్ ఆల్వేస్ హ్యూజ్ డిఫరెన్స్. ఈ నేపథ్యంలో నేను చెప్పేది ఏంటంటే, youth is our strength of our country. Youth ante educated. First of all, literacy is very important. We should have 100% literacy. Higher education promote cheyali. Make in India concept realize avvalante higher education undali. Oka higher education all of a sudden raadu. You should start strengthening primary education. From primary education gradually should go from bottom to top, not from top to bottom. కానీ ఈ మధ్యకాలంలో ది లాస్ట్ డికేడ్ మీరు చూస్తే దేర్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇండియా, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ది ఇంప్రూవ్మెంట్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు ది స్ట్రెంగ్త్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇట్ ఈస్ నాట్ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్. వీఆర్ ట్రయింగ్ టు ఇమిటేట్ అదర్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్. వీ కెనాట్ ఎగ్జాక్ట్లీ కాపీ ఆల్ ఆఫ్ దెమ్. ఈ సంవత్సరం సార్ అన్ని యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్లో, థ్యాంక్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్, వీ హ్యావ్ చేంజ్డ్ అండ్ మోడిఫైడ్ ది సిలబస్ యాజ్ డిమాండెడ్ బై ఎనీ బెస్ట్ యూనివర్సిటీ.
That is called choice-based credit system. There is a big option that is given to the student to choose any electives with open mind, and the electives are so stipulated. One will have either interdisciplinary concept or transdisciplinary concept. An engineering student can opt in English as an elective. An engineering student can opt a finance subject as an elective. అంటే మోసపోసినట్టు కాకుండా చాలా ఫ్లెక్సిబిలిటీ it is an- వెసులుబాటు yes. ఉండేట్టుగా, You will have an access స్వేచ్ఛ ఉండేట్టుగా. depending on his passion to work. There is a big option that is called choice-based system. So theoretically it is fantastic, but while implementing, always we find a lot of loopholes. We have to take care to see that the system is perfectly implemented. And technology without industry useless. Whatever we design, it should go to the floor of the industry. I think after a long time, we have a rethought. Honorable PM has said, yes, we have a lot of strength. We can make in India. We should be able to produce our defense equipment only within India. We need not import anything. ఈ కాన్సెప్ట్ ఇంతకుముందు ఐడియాలో ఉన్నా అది ఇంప్లిమెంటేషన్కి కానీ లేకపోతే వార్లీ స్పీకింగ్ రాలా. వీ హ్యావ్ బీన్ ఇంపోర్టింగ్ స్పెండింగ్ lakhs of crores for several years. But once war starts, as per the international law, nobody can supply the parts. 1 rupee component will be charged 1,000 rupees at that time. Why should we go for that? We have all capabilities. Our brains are very superior. We are second to none. So why not we use our brains to excel? So strengthen education, establish industry, let there be one entrepreneur from each family. Let us promote entrepreneurship in all institutes. Let us grow. That is the only way to become a superpower as soon as possible for the India, for the country. థ్యాంక్ యూ డాక్టర్ రాజు గారు. Thank you very much for giving the opportunity. Thank you. ప్రధానంగా డాక్టర్ రాజు గారు చెప్తున్నది పనికొచ్చే విద్య, నైపుణ్య విద్య, కొత్త ఆలోచనలు ఇచ్చే విద్య, ఇన్నోవేషన్. కొత్త పంతులు తొక్కకపోతే, కొత్త టెక్నాలజీ రాకపోతే, అది ప్రజల అవసరాలను తీర్చేది కాకపోతే, ప్రజలకు అమ్మటం చేత కాకపోతే, ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త పరిశ్రమ ఎట్లా పెట్టాలి, 10 మందికి ఉపాధి ఎట్లా ఆలోచించకపోతే పారిశ్రామికీకరణ జరగదని చెప్పని. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గారు, రాష్ట్ర విభజన అప్పుడు మరి అన్నీ హైదరాబాద్లోనే పెట్టారు కాబట్టి గతంలో ఏ కారణంగానే కానీ కొన్ని తప్పులు జరిగినాయి. పారిశ్రామికీకరణ కోసం చెప్పని చాలా మాటలు చెప్పారు, కోరికలు కోరారు, కానీ అమల్లో జరగడం లేదు. కనీసం వెనకబడ్డ ప్రాంతాలకైనా, ఉత్తరాంధ్రకి రాయలసీమకైనా నిర్దిష్టంగా పన్ను రాయితీలు కానీ, ఇతర అంశాలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఇక్కడ పారిశ్రామికీకరణ పెంచడం కోసం పోటీ ప్రపంచంలో ఇక్కడ పెట్టుబడులు ఎందుకు పెట్టాలి? పెట్టేవాళ్ళు ఇక్కడే పెట్టాలని చెప్పంటే ఏదో ఒక మనం బెల్లం చూపెట్టాలి వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో. అది చేయడం కోసం ఏం జరగాలి మీ దృష్టిలో? అసలు విషయానికి ఇప్పుడు వచ్చారండి మీరు, జయప్రకాష్ నారాయణ గారు. ఎందుకంటే సమస్య ఎక్కడుంది, పరిష్కారం ఢిల్లీలో ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ అని ఏదైతే 13 జిల్లాలు ఉందో, ఈ 13 జిల్లాలకి ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, చట్టంలో ఏదైతే పొందుపరిచారో అవి అమలు చేయడంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ, అట్లాగే దాన్ని సమన్వయపరుచుకుని నిధులు రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పనందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ వెనుకబడిన జిల్లాలకి, మీరు ఉత్తరాంధ్రకి చెప్పారు కనుక ముందు ఆ మాట చెప్తాను. వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. అటు రాయలసీమ 4 జిల్లాలు, ఇటు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు. ఎంత ఇవ్వాలండి? బుందేలఖండ్ ప్యాకేజీ లాగా అన్నారు. బుందేలఖండ్ 1,32,00,000 మంది జనాభా ఉన్నారు. 7,266 కోట్ల రూపాయలు, 7,266,000 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చారు. కానీ ఈరోజు 2,32,00,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ 7 జిల్లాల్లో జిల్లాకి 50 కోట్లు ఇచ్చారండి. కానీ అధికారులు అంచనా ఎంత చేశాం మీకు తెలుసు. మీరు 24,000 కోట్ల రూపాయలు ఈ 7 జిల్లాలకి ఇస్తేనే ఈ 5 సంవత్సరాల్లో ఇది అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే ఇది అభివృద్ధి జరగదు అని. కానీ ఇంతవరకు ఈ ప్యాకేజీ విషయంలో మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందా? ఆదేశిస్తే వీళ్ళు నిర్లక్ష్యం చేశారా? లేదు వీళ్ళు మాకు ఇన్ని వేల కోట్ల రూపాయలు కావాలని డిపిఆర్ ఏదైనా తయారు చేసి ఇగో పారిశ్రామికీకరణకు, ఇరిగేషన్కు, రోడ్లకు, అలాగే విద్యాలయాలకు
లేదా ప్రైమరీ ఎడ్యుకేషన్కి, ప్రైమరీ హెల్త్కి ప్యాకేజీలు అంటే అన్నీ ఉంటాయి. ఇవాళ ఎందుకు వలసలు పోతున్నారు? ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? ఎన్నికల ముందు ఆదాయం కోరుతున్నాడు, ఆహారం కోరుతున్నాడు, ఉద్యోగాలు కోరుతున్నాడు, అచ్చేదిన్ అన్నాడు, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉద్యోగాలను ఇప్పిస్తారన్నాడు. ఆయన మంచిదే, అందరూ సంతోషపడ్డారు. కానీ పారిశ్రామికవేత్తలందరూ గత నెలలో వెళ్ళి ఏం చెప్పారు? అయ్యా మీరు మేక్ ఇన్ ఇండియా అన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. కారణం ఏంటి? మనం ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులు గ్రామాల్లో కొనటం లేదు. 83 కోట్ల మంది జనాభా గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. ఆ లెక్కలని మీకు నేను చెప్పక్కర్లేదు, మీరే చాలా చెప్తారు జనాలందరికీ. కానీ ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే ఉత్తరాంధ్ర ప్యాకేజ్ రావాలి. ఇంకా ప్రత్యేక హోదా గురించి ప్రతి ఒక్కరు తెలుసు. చాలా డిబేట్లు కూడా జరిగింది. ఎందుకు ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ 13 జిల్లాలు? సమైక్య రాష్ట్రంలో మొన్నటి వరకు మన గోలంతా ఈ డబ్బంతా తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టాం కాబట్టి నిర్లక్ష్యానికి గురైందని గతం తవ్వుకుని ఇంకా మనం బాధపడే కన్నా ప్రస్తుతం 18 నెలల్లో మనం ఏమి సాధించుకోగలిగాం? నేనైతే ఏమీ సాధించుకోలేకపోయాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ 45 లక్షల మందిని మేము సభ్యత నమోదు చేస్తామని అమిత్ షా గారు ఆ రోజు చెప్పారే, అంత పట్టుదల ఉండడం చాలా మంచిదే. కానీ అదే పట్టుదల ఇక్కడ అభివృద్ధి మీద కూడా ఉండాలి కదా. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వంగి అమరావతి తీసుకొచ్చి వంగి నమస్కారం పెట్టాడు. ఆయన మంచిదే, మన సంస్కారవాది సభ్యత, ఆయన అవమానపరచట్లేదు. కానీ ఆ వంగి నమస్కారం పెట్టినందుకు ఏమిచ్చాడు ఆయన? ఏదైనా ఒకటి అనౌన్స్ చేశాడా? బహుళార్థ సాధక ప్రాజెక్టు అయినటువంటి పోలవరం మాకు ఊపిరి, మా చిరకాల కోరిక. మరి ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు? ఏమి నిధులు ఇచ్చారు? ఎప్పటిలో పూర్తి చేస్తారు? దీనికి ఏమైనా ఒక్కొక్క ప్రయారిటీ, ఇగో అది ఇచ్చాం, ఎయిమ్స్ ఇచ్చాం, ఐఐటి ఇచ్చాం, నిట్ ఇచ్చేసాం, అది ఇచ్చేసామని చెప్తున్నారు. మాటల గారడి చేస్తున్నారు తప్పించి, అరిచేతుల్లో స్వర్గం చూపిస్తున్నారు తప్పించి, వాస్తవంగా నేను విమర్శించాలని కాదు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. చెప్పనండి, ఇదిగో మేము చట్టంలో ఉన్నటువంటివి ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రకి ఏమి ఇచ్చారండి? జిల్లాకి 50 కోట్ల 50 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు తెలుసండి? ఒక ఎంపీ నిధులు, ఒక ఎమ్మెల్యే నిధులు, ఒక పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చేటటువంటి జనరల్ ఫండ్స్ ఖర్చు పెట్టేటటువంటి నిధుల్లో 15 లక్షలకి, 25 లక్షలకి, కోటి రూపాయలకి వీళ్ళ అంచనాలు వేసి ఇక్కడ నేను సిపిఓ దగ్గర లెక్కలు తీసుకున్నాను. 50 కోట్లు మీకు దేనికి ఖర్చు పెట్టారండి? ఇదా ఒక డీటెయిల్ పైన ఎందుకు పెట్టాం? వెనుకబడి ప్యాకేజ్ రేపు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏంటి? ఇప్పుడు మన ఆవేదన అంతా ఏంటి? 23 జిల్లాలు కలిసి ఉన్నప్పుడు మేము హైదరాబాద్ కావాలని సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం చేసాం, జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఈ 13 జిల్లాలు ఉన్నటువంటి అవశేష ఆంధ్రప్రదేశ్కు ఇవాళ ఏ రూపం తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు అయితే తెల్లవారితే అమరావతి అయినా, ఒక తెనాలి వెళ్ళరు, ఒక దర్శనపేట వెళ్ళరు, ఇంకా రిమోట్ ప్రాంతాలు ఉన్నాయి చాలా, అక్కడికి వెళ్ళి మాట్లాడరు, లేదా చిన్న ప్రాంతాలకి వెళ్ళి మాట్లాడరు. విశాఖపట్నం ఆఖరిగా ఒకటేనండి, అయ్యా జయప్రకాష్ నాయుడు ఒక్కటే మాట్లాడు. ఆయన విశాఖపట్నం వస్తారు, ఆయన మాట్లాడతారు, ఆయన మంత్రులు మాట్లాడతారు. విశాఖపట్నం ఒకసారి వచ్చినప్పుడు పారిశ్రామిక రాజధాని అంటాడు, ఇంకోసారి పర్యాటక రంగానికి రాజధాని అంటారు, ఇంకోసారి ఏమో పలానా దానికి రాజధాని అంటారు, ఒకసారి ఏమో ఆర్థిక రాజధాని అంటారు. మాకు విశాఖపట్నం గురించి అయితే గోల తప్పించి, ఘోష తప్పించి ఏం జరుగుతుంది? అసలు ఎక్కడ ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు? ఇవాళ ఉపాధి అవకాశాలు లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? అందు గురించి హెచ్ఎంటీ వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమస్య పరిష్కారం, నేను విమర్శలు కాదు, విమర్శల్లో సహేతుకంగా మేము ఇది చేస్తాం అది చేస్తాం చెప్పుకోవడం కాదు. అధికార కేంద్రీకరణ, ఆర్థిక కేంద్రీకరణ ఉంటే లాభం లేదు. ఖచ్చితంగా స్థానికంగా అభివృద్ధి జరగాలి. సురేష్ ఆయన ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త కాబట్టి ఉపాధి కల్పించాలని కోరుకుని పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడి రిస్క్ తీసుకునే వాళ్ళు, ఆ మనిషిగా మీరేమంటారు? ఏం జరగాలి? ఏం జరిగితే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి? మీలాంటి వాళ్ళు ఒక 1000 మంది వస్తారు. డీసీ గారు ఉండాలి సార్. సార్ నమస్కారం అండి. సార్ నేను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను, కన్స్ట్రక్షన్ బిల్డర్. యాక్చువల్గా సిటీ ఆఫ్ డెస్టినీ అండి విశాఖపట్నం. ఇలా పట్టుకోండి. సిటీ ఆఫ్ డెస్టినీ సార్ వైజాగ్. యాక్చువల్గా పీస్ లవింగ్ ప్లేస్ ఇది. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ రంగంలో విశాఖపట్నం ఎంతో స్పీడ్గా ఎదుగుతుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం కన్స్ట్రక్షన్లో డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ ఐటీ సెక్టర్ ముందు రావాలి. ఐటీకి మన ప్రస్తుత గవర్నమెంట్ ఐటీ సెక్టర్కి సపరేట్ రాయల్టీలు ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తే ప్లేస్మెంట్, ఐటీ ఎంప్లాయీ ఎప్పుడైతే డెవలప్ అయిందో ప్లేస్మెంట్స్ వస్తాయి జనాలు, దెన్ ద పీపుల్ కెన్ ఎఫర్ట్ టు బై ఎ ఫ్లాట్. డిమాండ్ పెరగాలంటారు. డిమాండ్ పెరగాలి మీ రంగంలో అయితే. మిగతా పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇతర సర్వీస్ సెక్టర్ మెయిన్ థింగ్ ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ సార్ ఇది. దీన్ని ముందు కోస్టల్ కారిడార్ అని ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వెళ్తే
మనకి వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రీసోర్స్ ఆఫ్ వాటర్ అండ్ పోర్ట్ ఏరియా, మెయిన్ పోర్ట్ని కూడా డెవలప్ చేస్తే ఇండస్ట్రియల్ పరంగా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. అలాగే ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు, అది మనకి నిజంగా కానీ అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ డెవలప్ అయితే థింగ్స్ విల్ మూవ్ ఫాస్టర్. మెయిన్ ఏంటంటే వైజాగ్లో మెయిన్ మనకి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అవడం వల్ల ఇక్కడ మెయిన్ అన్నిటికీ ఆటంకాలు సార్. ప్రతి దానికి ఒక కన్స్ట్రక్షన్ 10 floors బిల్డింగ్ కట్టాలంటే ఈవెన్ ఇట్ నాట్ కమ్స్ అండర్ ఏఎంసీ లెవెల్, కానీ వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టి ఆపేస్తున్నారు. సో వీటి వల్ల ఏంటంటే ప్లేస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేస్ చిన్నవి అయిపోయింది వైజాగ్, అంటే ఆల్ కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఇఫ్ దే వాంట్ టు మూవ్ ఫర్దర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఏవియేషన్. అలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లిబరలైజ్ చేస్తే డెఫినెట్లీ ది సిటీ విల్ ఫాస్ట్ డెవలప్ అవుతుంది సార్. అలాగే ప్లేస్మెంట్స్ పరంగా ఐటీ సెక్టర్లో కూడా రాయల్టీ ఇస్తుంటే డెఫినెట్గా ఇట్ విల్ మూవ్ ఫాస్టర్ సార్. ఇప్పుడు ప్రభుత్వాన్ని అందించే దొండా శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ తరపున మీరేమైనా చెప్తారా? ఏమంటారు? వద్దాం వద్దాం ఎందుకంటే సార్ వస్తాం బాబు, ఐ కమ్ బ్యాక్ టు యూ. అంటే మనం మాట్లాడిన తర్వాత బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి సార్. అంతేనా? సరే ఓకే. నేను రామకోటే గారు మంచి స్నేహితులు సార్. క్లుప్తంగా ఎందుకంటే సార్ ఆనాడు నా పేరు పివి రామ్, ఇండస్ట్రియలిస్ట్ అండ్ తెలుగు శక్తి ప్రెసిడెంట్. 1947 స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ అవన్నీ అంశంలో కండి. వస్తున్నాను. సమయం చాలా విలువైనటువంటిది. పారిశ్రామికీకరణకి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆనాడు ఎంతైతే పోరాడామో ఈనాడు ఈ దేశ ప్రధానమంత్రిగా నేను కించపరచట్లేదు సార్. ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చి పారిశ్రామికంగా బోనస్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పారు. మరి ఈవేళ ఇచ్చిన హామీ పక్క పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పినట్టు అన్ని వనరులు ఏ రాష్ట్రంలో లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలాంటి బంగారం ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేసి ఓకే పర్లేదు, అటు తెలంగాణ ఆంధ్ర. మరి ఈవేళ నిజంగా బీజేపీ వారు ఏదైతే మాట ఇచ్చారో ఈ రాష్ట్రాన్ని నిజంగా కట్టుబడి ఉంటే చంద్రబాబు గారు దీన్ని స్వర్గం చేసేవారు. మరి ఈవేళ కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాలకో మరి దేనికో ఇచ్చిన హామీ ఇవాళ యువత మన సంవత్సరానికి 2 లక్షల మంది పైన యువతను ఇందని చదువుతున్నారు. ఉపాధి రాస్తారు. పారిశ్రామిక కంటే పెట్టుబడి పెట్టే ముందు రాదు. ఎక్సైజ్ బెనిఫిట్స్ లేవు, ఇవి ఏం బెనిఫిట్స్ లేవు. ఎవరు వస్తారు సార్? నేను కోరేది ఒకటే, ఇప్పటికైనా సరే బీజేపీ వారు ఏదైతే ఇచ్చారో సోదర భావంతో ఆ మాట నిలబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ గౌరవం కాపాడమని చెప్పి నేను కోరుతున్నాను సార్. ఓకే. ఎందుకంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి మట్టి నీరు తెచ్చారు తప్ప హోదా తేవట్లేదు. ఇప్పటికైనా రామకోటే గారు ఢిల్లీ వెళ్ళి హోదా తీసుకొస్తే ఆ క్రెడిట్ కోస్తే రామకోటే గారు మనం చేస్తారు. ఓకే, ఆ బ్లూ షర్ట్ దానికి ఇవ్వండి ఒకసారి. నేను వస్తాను బాబు, మాట్లాడిన వాళ్ళకి ఒకసారి శాంతిద్దాం. ఐ కమ్ బ్యాక్. వస్తాను కమ్ బ్యాక్. సార్ ప్రతిదానికి మనం నిశ్శబ్దం అట్లా మీరు చాలా మాట్లాడారు. కూర్చోండి బాబు, కూర్చోండి, మీరు కూర్చోండి సార్ మన కూర్చోండి దయచేసి. సార్ మనం ఇండస్ట్రీస్ అంటే ఎక్కడో కాదు సార్, ప్రతి ఇల్లు కూడా ఒక ఇండస్ట్రీ కింద మనం ట్రీట్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఒక ఎంటర్ప్రీనర్గా ఎదగాలని ఛాన్స్ ఉంటుంది. కానీ మన గవర్నమెంట్ పెట్టిన నెంబర్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో పథకాలు కానీ ఇవన్నీ మాకు ఏ పథకాలు అవసరం లేదు. ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క ఎంటర్ప్రీనర్గా ఎదగడానికి మీరు ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళగలరు. దేశానికి ఏ విధంగా తీసుకెళ్ళాలంటే ఆ విధంగా తీసుకెళ్ళగలరు. ఎందుకంటే మీ పథకాలు మమ్మల్ని అడ్డుతున్నాయి. ప్రతి దానికి ఒక పర్మిషన్ కావాలి. ప్రజెంట్ ఇంట్లో ఉంటే మీరు ఒప్పుకోరు. ప్రతి దానికి లీజ్ డీడ్. మీకు కావాల్సిన ఏదైతే ఇన్కమ్ ఉందో వీ విల్ గివ్ మోర్ దాన్ టు ది పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. రెండోది ఇంకోటి ఏదంటే ఏదైతే మీరు ల్యాండ్స్ అలొకేషన్ చేశారో గతంలో జరిగిన దాన్ని మేము ఏది అనలేము. ఎందుకంటే జరిగిపోయింది. సో ఇప్పుడైనా దానికి ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ ల్యాండ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ SEZ. నేను పర్సనల్గా చిన్న ఇండస్ట్రీస్కి వెళ్ళాను, వేరే విధంగా వెళ్ళాను. కానీ ఇండస్ట్రీస్లో చాలా వరకు ఓన్లీ శంకుస్థాపన వరకు గోళ్ళ కట్టుకోవడం ఉన్నాయి తప్ప ఎవరు కూడా ఆ ఇండస్ట్రీ ఎందుకు పెట్టారు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏదైతే క్లాజ్ ఉందో మీరు ఇప్పుడు చెట్టకపోతే మీ దాన్ని వెనక్కి తీసుకుంటామని ముందు ప్రెజర్ పెట్టండి వాళ్ళ మీద. ఏదో చిన్న కార్మికుల మీద కాకుండా ప్రజెంట్ ఎవరికైతే ల్యాండ్స్ అలొకేట్ అయ్యాయో ప్రతి దగ్గర కూడా వాళ్ళ మీద ముందు మీరు ప్రెజర్ తీసుకురండి. తీసుకొస్తే ఆటోమేటిక్గా ఎవరైతే సొంత ఆస్తి పోతుందంటే ఎందుకల్లా అని ప్రొటెక్ట్ చేసుకుంటామో, అలాగే ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ ఆస్తి వెనక్కి వెళ్ళిపోతుందంటే వాళ్ళు ముందుకు వచ్చి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, లేకపోతే వాళ్ళ తప్పులు ఏమైనా సరి చేసుకోవడం, దాన్ని ముందు తీసుకునే ఎంప్లాయ్మెంట్కి వేరే అడ్వాంటేజ్ అవుతుందని నా సజెషన్ సార్. ఓకే, ఆయనకి ఇస్తాం బాబు, మీకు ఇస్తాం తర్వాత. సార్ వైజాగ్ లో ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి అన్ని వైజాగ్ అని పోకండి, ఉత్తరాంధ్ర మొత్తం మీద గవర్నమెంట్ ఎలాగా సపోర్ట్ చేయట్లేదు. సో నేను అడిగేది ఏంటంటే నా నాలెడ్జ్ ప్రకారంగా పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. అదైతే డెవలప్ అవుతుంది. అది రావాలంటే ఓన్లీ రోడ్లు ఒకటే సరిపోవు.
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, అదే సీ కనెక్టివిటీ కానీ పోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ డెవలప్ చేయాలి. అలాగే ఇక్కడ చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది, ఇక్కడ స్టీల్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అదే ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వైజాగ్లో పెడితే ఇక్కడ స్టీల్ని ఇక్కడే పెట్టుకోవచ్చు, ఇక్కడ స్టీల్ ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు. అలాగే తమ్ముడు, మనకు సమస్య ఏంటంటే మీ కోరికున్న వైజాగ్లో పెట్టిన ఎవరిని శాసించలేం. వైజాగ్ అనే కదా సార్, వినండి, ఉత్తరాంధ్ర అది ఎక్కడ పెట్టాం? మీరు అర్థం చేసుకోండి, ఉత్తరాంధ్రగా ఎక్కడైనా సరే అది పాతకాలం. గవర్నమెంట్ ఫ్యాక్టరీ పెట్టడము, గవర్నమెంట్ పెట్టుబడులు అయిపోయింది. అది ఇవాళ ప్రైవేట్ పెట్టుబడులు ఎక్కడైనా పెడతారు. ఉత్తరాంధ్ర రావచ్చు, దక్షిణాంధ్ర రావచ్చు, తమిళనాడుకు పోవచ్చు, కర్ణాటక పోవచ్చు, విదేశాలకు పోవచ్చు. ఇక్కడే రావాలంటే కొన్ని రాయితీలు కావాలి, ఆకర్షించాలి కనీసం కొంతకాలం పాటు. దానికి ఏం చేయాలి? డెవలప్ చేయాలి సార్. దానికి ఆకర్షణ చేయాలంటే రోడ్లు ఒకటే డెవలప్మెంట్. ఫ్రంట్కి ఇచ్చాను బాబు. ఇలా ఎవరికి వాళ్ళు లాగేసుకుంటే లాభం చెప్పండి. ఇది లాస్ట్, నేను ఇంకా ఇలా ఊరుకోను. ఇలా మీ ఇష్టం వచ్చి లాగేసుకుంటే ఎట్లాగా? ఐ హ్యావ్ టు టెల్ యూ ఎవరు రావాలని చెప్పండి. లేకపోతే ఇట్లాగా ఎనర్కిక్ అయితే ఎట్లాగా? పద్ధతి కాదు ఇది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆ కుర్రాడికి ఇవ్వండి దయచేసి. ముందు ఇవ్వండి. ముందు ఆయనకి ఇవ్వండి. ప్లీజ్ బీ సీటెడ్. కొంచెం డిసిప్లిన్ పాటిద్దాం మనం, సరేనా? చర్చ అనేది చాలా హుందాగా ఉండాలి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. పేరు నాన్న? నా పేరు సింహాచలం. ఆంధ్ర యూనివర్సిటీలో సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చెప్పు సింహాచలం. మాది పాడేరు దగ్గరలో కృష్ణంపాలెం అని మాడుగుల మండలం గ్రామం మాది. వెరీ గుడ్. అయితే పారిశ్రామికంగా దేశం ఎప్పుడు అభివృద్ధి చెందాలంటే, ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు చాలా అభివృద్ధి చెందాయి, కానీ మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు. అవన్నీ వద్దు, ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పమ్మా. అందులోకి వస్తున్నాం సార్. అయితే మన భారతదేశం ఇప్పుడు కూడా డెవలపింగ్ కంట్రీ అనే ఉంది తప్ప. సింహాచలం ఇప్పటికి వచ్చి ఉత్తరాంధ్రలో మీ అందరికి ఉపాధి కావాలి, పరిశ్రమలు ఏం జరగాలి? అదే దాన్ని అందులోకి వస్తున్నాను సార్. అయితే పారిశ్రామికీకరణ జరగాలి, అందరికీ ఉపాధి అవకాశాలు రావాలంటే ముందుగా విద్యా విధానంలో ఉన్న మంచి కోర్సులు ప్రవేశపెట్టాలి. విద్యార్థులకి బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన విద్యనే కాకుండా జాబు దొరకాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికే విద్య అనేది ప్రవేశపెట్టాలని ఒక స్టూడెంట్ గా నేను కోరుకుంటున్నాను. వెరీ గుడ్. అలాగే సార్ ఒక్క నిమిషం అండి. దేశం అభివృద్ధి చెందిందని మనం అనుకోవడం చాలా తప్పు. పట్టణాలు చూసి ఇప్పటికే పాడేరు మా గ్రామాలకి చాలా ఇల్లు చూస్తే చాలా గ్రామాలకి తాగే మంచినీరు కూడా లేదు. తిండి కూడు గుడ్డ కావాలని భారత రాజ్యాంగంలో చెప్పారు, ఎక్కడ అందలేదు. మన దేశం ఎప్పుడు కూడా డెవలపింగ్ కంట్రీగానే ఉన్నందుకు నేను ఇప్పటికి చాలా బాధపడుతున్నాను. వెనక వైట్ షర్ట్ అలా కదా నన్న, చర్చ కావాలి, అందరూ ఒక్కళ్ళే ఉపన్యాసాలు కదా సార్. ఒరిస్సా భూభాగంలో ఉన్న కల్లికోట నుండి ఇక్కడ మన యానం వరకు కూడా ఉత్తరాంధ్ర భూభాగంగా పరిగణలో తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఒరిస్సా వాళ్ళతో యుద్ధం మీరు అయితే ఆగండి. యుద్ధం అయితే ప్రకటించలేదు సార్. అయితే రైల్వే జోన్ విషయంలో మటుకు యుద్ధంలాగే ఇక్కడ కొనసాగుతుంది. అయితే ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావిద్దాం. ప్రస్తుతానికి మన శ్రీకాకుళం ఇప్పుడే చెప్పండి తమ్ముడు, ఇప్పుడు మౌలిక సదుపాయాల భాగం అది కాబట్టి శ్రీకాకుళం ఉద్దానం దగ్గర ఉన్న కిడ్నీ వ్యాధుల దగ్గర నుంచి విజయనగరం శిశు మరణాలు తీసుకున్నట్లయితే అరకు పాడేరు విష జ్వరాల వరకు కూడా పోరాటంలో మేము భాగస్థులయ్యాం. ఈ యొక్క ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోమని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వాల్ని కూడా విన్నపించుకున్న రోజంటూ ప్రతిరోజు ఆ యొక్క రోజుగానే మేము ఈ యొక్క విద్యార్థి దశను ఉద్యమ దశగానే మేము కొనసాగిస్తున్నాం. అయితే ఇప్పటికీ 1.5-2 గంటలు అయినప్పటికీ కూడా ఓపిక ఇక్కడ కూర్చున్నది ఈ యొక్క ప్రభుత్వానికి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ వస్తే కానీ ఈ యొక్క ఉత్తరాంధ్ర అభివృద్ధి అనేది జరగదు. కాబట్టి ఈ యొక్క విశాఖలో విడిభాగాల పరిశ్రమలు పెట్టాలి, అంతేకాకుండా ఇక్కడ ఒక రిక్రూట్మెంట్ జోన్ కూడా నెలకొల్పాలి. అయితే గతంలో మరి ఆ బీజేపీ ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడే ఈ యొక్క జోను లాంటి హెడ్ క్వార్టర్ని తీసుకొని ఈ యొక్క భువనేశ్వర్కి తరలించడం మీద మటుకు మేమందరం చింతిస్తున్నాం సార్. అయితే ఇప్పుడున్న బీజేపీ వారే దీన్ని మళ్ళీ అక్కడున్న జోన్ని కానీ దేన్ని డిస్టర్బ్ చేయమని మేము అడగట్లేదు. ఇక్కడ ఒక సెపరేట్ జోన్, ఈ యొక్క విభజనకి మేము నోచుకోలేని ఈ యొక్క తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నాయకులకి తాకట్టు పెడుతున్న ఈ యొక్క నాయకత్వాన్ని అందరిని కూడా దోషులుగా మేము నిర్ధారిస్తున్నాం. దయచేసి విశాఖలో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ హెడ్ క్వార్టర్స్ కావాలి. విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ అయితే కేటాయించాలి. గుడ్ పాయింట్. ఇందాక మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు? ఆ బ్లూ షర్ట్కి ఇస్తారా? వారికి ఇవ్వండి బాబా, బ్లూ షర్ట్ తొందరగా ఇచ్చాను. వద్దాం అందరికి అన్ని చోట్ల. మీకు 3 సార్లు ఇచ్చాను, ఇప్పటికి మళ్ళీ ఇంకొద్దు, కాసేపు ఆగండి. ఇంకోటితో చెప్పిస్తాను. వద్దు మాట్లాడండి. మైక్ చూడండి బాబు. సరే, ఒక ప్రాంతం కానీ ఒక ఇలా రాష్ట్రం పట్టుకోండి సార్. ఒక ప్రాంతం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ముందు డెవలప్ అవ్వాలంటే మంచి వాటర్ కావాలి సార్. ప్రతి వాటర్ అయిపోయింది, పారిశ్రామికీకరణకి ఏం కావాలి చెప్పండి. లేదు సార్,
మంచి వాటర్ అండి. వాటర్ ఇప్పుడు దాకా చర్చించాం మనం. ఆ వాటర్ కాదు సార్, ఓటరా? వాటర్ సార్. ఓటు వేసేవాడు కాదు. ఓకే ఓకే, అంటే మన్నించాలి. ఓకే, గో హెడ్. సార్ ప్రతి ఒక్కడు ఒక మా నాయకుడికి ఓటేస్తాం, ఆ పార్టీకి వేస్తాను, ఈ పార్టీకి వేస్తాను అని కాకుండా మంచి వ్యక్తికి ఓటేస్తే మంచి ప్రభుత్వం వస్తుంది సార్. తమ్ముడు, అది చివరికి వెళదాము కంక్లూజన్ అప్పుడు, పరిపాలనకు వచ్చి ఓటర్లకు వచ్చి. కానీ ఇప్పుడు మనం మౌలిక సదుపాయాలు కానీ రాయితీలు కానీ ఇప్పుడు మనకి అర్జెంటుగా పెట్టుబడులు కావాలా, పరిశ్రమలు కావాలా, ఉపాధి కావాలా, దానికి ఏం చేయాలి బ్రీఫ్గా? తర్వాత ఇక్కడికి వస్తాం, తర్వాత రామకోట గారికి. సార్ ఇండస్ట్రియల్ డీసెంట్రలైజేషన్ అవ్వాలి సార్. మెయిన్ ఒకే ప్రాంతంలో ఫ్యాక్టరీలని కాకుండా డీసెంట్రలైజేషన్ కావాలి సార్. ఇప్పుడు ప్రతి వైజాగ్లోనే మొత్తం ఫ్యాక్టరీలన్నీ ఉంటే పల్లెటూరులో కూడా రూరల్లో కూడా చిన్న చిన్న పరిశ్రమలు కట్టాలి సార్. థ్యాంక్ యూ. వారికి వస్తాను. నమస్తే సార్, నా పేరు కర్ణరెడ్డి నరసింహరావు, వైజాగ్ సిటిజన్స్ ఫోరం సెక్రటరీని. మాది విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి గాజువాక ప్రాంతం, మాది ఇండస్ట్రియల్ ఏరియా. స్టీల్ ప్లాంట్ ఉన్న అవును సార్. 1976 ముందు మాది చాలా పల్లెటూరు అండి. మాది కూడా రైతు కుటుంబమే. కానీ మా పెద్దవాళ్ళందరూ కలిసి భూములు త్యాగం చేయడం వల్ల ఎంతో మందికి ఉపాధి, ఒక విశాఖపట్నం ఉత్తరాంధ్రకే కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అవడం వల్ల 13,000 ఎకరాల ప్రైవేట్ భూమి ఇచ్చారు. ఎస్ సార్, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా అక్కడ వచ్చి నివసిస్తున్నారు. మా ఏరియా అంతా చాలా డెవలప్ అయింది సార్. అలాగే మా విశాఖపట్నం జిల్లాతో పాటు 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తప్పనిసరిగా మనం భూమి కోల్పోయినా సరే మన కోల్పోయిన భూమి వల్ల ఎంతోమంది ఉపాధి చెందుతున్నారు. ఆ యొక్క దృక్పథంతో అందరూ కూడా భూములు ప్రభుత్వానికి, అంటే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అని కాదు సార్, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మన భూములు ఇద్దాం. ఇప్పుడు 33,000 ఎకరాలు ఇచ్చారంటే చాలా అప్రిషియేట్ సార్, వాళ్ళందరినీ అభినందించాలి. ఎందుకు ఇచ్చారంటే ఒక చంద్రబాబు నాయుడు గారి నమ్మకం సార్. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రాన్ని డెవలప్ చేసే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది. తర్వాత మా విశాఖపట్నం జిల్లాలో గంటా శ్రీనివాసరావు గారు సార్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత చాలా బాగా డెవలప్ మెచ్చుకోలు వద్దు, ఇంకోటి తిట్టడం వద్దు. కానీ ఒక వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్ నిశ్శబ్దం. అసెంబ్లీలో చేయబోకుండా మీరంతా చెప్పింది వినాలి. చర్చ కొంచెం పద్ధతిలో పెడదాం. అది సార్ గాజువాక ప్రాంతంలో నేను ఉంటున్నాను సార్. మా ఇంటి పక్కనే గంగవరం పోర్టు కూడా ఉంది సార్. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, మా ఇంటి ముందు ఇంతకు ముందు ఒక కారు కూడా వెళ్ళేది కాదు. ఈ రోజు 100 అడుగుల రోడ్డు ఉన్నా సరే ఆ వెహికల్స్ అన్ని వెళ్ళడం వల్ల పొల్యూషన్తో చాలా అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది సార్. నేను అంటే పొల్యూషన్ ఉంది కాబట్టి ఇండస్ట్రీస్ని అంటే జనావాసాల మధ్యలో కాకుండా కనీసం మన సిటీకి ఒక 40 to 50 కిలోమీటర్స్ దూరంలో పెట్టుంటే ఇటువంటి సమస్య రాదు సార్. దీన్ని ఫ్యూచర్లో అందరూ అవలంబించాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టి ఒక కీలకమైన అంశం అని చెప్పేది ఏంటంటే, ఒక కీలకమైన అంశం అని చెప్పేది ఏంటంటే, భూమిని అవసరమైన మేరకు పరిశ్రమలకు, ఇతర రంగాలకు కూడా మనం కేటాయించాలి. కానీ అదే సమయంలో భూమిని కోల్పోయినాడు బికారి కాకూడదు. మనకు ఒకడేమో కోటేశ్వరుడు అవుతున్నాడు, భూమిని కోల్పోయినాడు బికారి అవుతున్నాడు. అది న్యాయం కాదు. వారికి ఇస్తారా? కూర్చోండి, మనం ఇస్తాను తర్వాత వారికి. నిశ్శబ్దం కూర్చో. నా పేరు దోపాన వెంకటరమణారెడ్డి, శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఈ హెచ్ఎంటీ వారు దశ కార్యక్రమంలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి పదంలో నడవాలా, పారిశ్రామిక విధానంలో శ్రీకాకుళం ఆగవయ్యా, అందరికి ఇస్తాం. కూర్చోండి, మీరు అందరికి ఇద్దాం. కూర్చోండి, మీరు ఇది పద్ధతి కాదు. కూర్చోవాలి, మీరు కూర్చోవాలి బాబు. ఇలా ఇలా కనుక మీరు గొడవ చేస్తే మాత్రం కోరుకోవాలి, బయట పంపించేస్తాను. మరి కూర్చోవాలి. శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా వెనుకబడి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికీకరణ జరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా ఊరుకోవే, ఆయన బయట పంపించండి. ఆయన ఇది పద్ధతి కాదు. ఏమయ్యా 3 సార్లు ఛాన్స్ ఇచ్చాను నీకు, ఏమిటా బుద్ధి లేదు? ఇది పద్ధతి కాదు మిస్టర్, పద్ధతి కాదు. కూర్చోండి. నేను గౌరవంగా అందరికి ఛాన్స్ ఇస్తుంటే మాట్లాడద్దు. కూర్చోండి. నో, అరే సభను రవాస్ చేస్తే ఏం చేస్తారయ్యా? ఇద్దాం. ఇది పద్ధతి కాదు. డిసిప్లిన్గా ఉండాలి. ఏమయ్యా, ఏమి సొంతమైదామన్నది డిస్టర్బ్ చేస్తే ఎవరినైనా పంపిస్తాం బ్రదర్. కానీ సార్, శ్రీకాకుళం జిల్లా చాలా వెనుకబడి ఉంది సార్. పారిశ్రామికంగా జిల్లాని అభివృద్ధి చేస్తే అక్కడి నుంచి వలసల నివారణ జరుగుతుంది సార్. నిశ్శబ్దం. ఏమయ్యా, అప్పుడు శబ్దం లేకుండా కూర్చోవాలి. నువ్వు సైలెంట్గా ఉన్నావుట.
నిశ్శబ్దం. అరే స్టాప్ ఇట్. మాట్లాడు. అయితే శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామిక రంగానికి అవసరమైనటువంటి వనరులు కూడా అక్కడ ఉన్న చాలా ఇంతకాలంగా మరి అది వెనుకబడి పడిపోయింది. అక్కడ అలాగే కొబ్బరి ఉందండి, కొబ్బరి పీస్ పరిశ్రమలు స్థాపించవలసినటువంటి పరిస్థితి ఉంది. వారంతా చెప్పేది ఏంటంటే అలాగే తీర ప్రాంతం మీరు చెప్పింది కరెక్ట్. వారంతా చెప్పేది ఏంటంటే ఇన్ని హామీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రాష్ట్రం పట్టించుకోవట్లేదు, ఎందుకని అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం సార్. ఈరోజు ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నరేంద్ర మోడీ గారు చెప్పారు. మరి అవి ఇక్కడ అమలు జరుగుతున్నాయా లేదా అని అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సార్, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము మిత్రపక్షమో ప్రతిపక్షమో మాకే తెలియనటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉంది సార్. మరి దానికోసం నేను ప్రత్యేకించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకనంటే మాకున్న పరిస్థితి అలాగ ఉంది. మరి శ్రీకాకుళం జిల్లాని ఈ హెచ్ఎంటీ వారి దశ కార్యక్రమంలో పారిశ్రామిక రంగంలో జిల్లాని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే మాకున్నటువంటి తీర ప్రాంతం బాగా ఉందండి. అలాగే ఇప్పుడు భావనపాడు కానివ్వండి, అలాగే కళింగపట్నం కానివ్వండి, ఉన్నటువంటి దగ్గర వాడరేవులు ఏర్పాటు చేయడము, అలాగే పారిశ్రామిక రంగంలో మరి కొన్ని విధాలుగా కొన్ని దగ్గర ఫ్యాక్టరీలు ఇప్పుడు అణు విద్యుత్ కేంద్రం కాకుండా అలాగే థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే దానికోసం కూడా కొంచెం ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా మనోభావాల్ని పరిగణలో తీసుకొని శ్రీకాకుళం జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఈ హెచ్ఎంటీ దశ కార్యక్రమం ద్వారా తెలియజేయడంలో భాగంగానే నేను మాట్లాడుతున్నాను సార్. రామకోట గారికి ఇచ్చే ముందు బాబు మీరంతా ఒకటి గుర్తించాలి. బహిరంగ చర్చ మనం అరుపులు, కేకలు, పెడబొబ్బలు, ఎనార్కీ, అరాచకత్వంతో అయితే జరగదు. ఈ దేశం నాశనం కావడానికి కారణం అది. అందుకని మనం ఈ డ్రామాలు కట్టిపెట్టి కొంచెం పద్ధతి ఒకరినొకరు గౌరవించడం, సమయం వచ్చినప్పుడు ఆ మైక్ తీసుకుని చాలా స్పష్టంగా మాట్లాడటం, ఇతరులు తిట్టడం కాకుండా తమను మెచ్చుకోవడం, ఒకరినొకరు గొప్ప చెప్పుకోవడం కాకుండా నిజాయితీగా చర్చడం చేయాలి. అంతేగాని మనం మామూలుగా ఈ దేశ దొత్తుడు చేస్తే దేశం నాశనం అవుతుంది. దేశాన్ని వినాశనానికి వేరే కారణాలు ఏం లేవు. మనలో ఉన్నటువంటి అనైక్యత, క్రమశిక్షణ రాహిత్యం, మనలో ఉన్న అహంకారం, తొందరపాటు. చాలా క్రమశిక్షణ కావాలి. నాలాంటి వాడు కూడా ఇక్కడ కంట్రోల్ చేయలేకపోతే దేశంలో ఎవరు కంట్రోల్ చేయలేదు. ఇంకా నైతికమైన బలానికి అర్థం ఏంటయ్యా? నైతిక బలానికి అర్థం ఏంటి ఇంకా ఈ దేశంలో? అంటే అంత స్థాయికి వెళ్ళిపోయి దిగజారిపోయాం మనం. కనీసం 10 మంది కూర్చొని మనం చిన్నపిల్లల స్థాయిలో కూడా మాట్లాడుకోలేము. చర్చల ప్రమాణాలు ఉండవు. కాబట్టి దయచేసి మీరు, నేను కఠినంగా ఉంటే మీ మీద కోపంతో కాదు, మీ మీద ప్రేమతో, ఈ ప్రాంతం బాగుపడాలని చెప్పంటే కొన్ని అంశాలు బయటకు తీసుకోవాలి నిజాయితీగా చర్చలోకి. అంతేగాని ఒకరి మీద అరుపులు, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ కులం ఆ కులం, ఏంటో తమాషా. దేశాన్ని నాశనం చేసిన ఇప్పుడు ఇది పద్ధతి కాదు. దయచేసి డిసిప్లిన్ పాటించండి. డిసిప్లిన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. దేశం బతకాలంటే డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ, ఈ రెండు లేకుండా ఏ పార్టీ వచ్చినా, ఎంత స్వేచ్ఛ ఇచ్చినా దేశం బాగుపడదు. ఇట్ కెనాట్ బి ద కాస్ట్ ఆఫ్ డిసిప్లిన్. రామకోట గారు పాపం ఆయన బాధ అని చెప్పారు కదా. రామకోట గారు చెప్పండి. ఇక్కడ ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి అందరికీ కూడా శుభాభినందనలు. కూర్చునే మాట్లాడమన్నారు, అందుకని కూర్చున్నాను. నువ్వు కంగారు పడకండి, పర్లేదు, అవసరం లేదు, టీవీలో కనబడుతుంది. చెప్పండి. శ్రీ జయప్రకాష్ నారాయణ గారు విశాఖపట్నంలో జాయింట్ కలెక్టర్గా చేసినప్పటి నుంచి విశాఖపట్నం గురించి, ఉత్తరాంధ్ర జిల్లాల గురించి వారికి పరిపూర్ణ అవగాహన ఉంది. యువత ఎవరైతే ఇవాళ మనకి వాస్తవంగా మన ఈ అభివృద్ధి గురించి, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గురించి మీరు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఉందో, దీంట్లో ఏంటంటే వాస్తవంగా ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వంలో లేకపోయినా, ఎక్కడున్నా కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయంగా కూడా అదర్ కార్నర్లో ఏంటంటే పారిశ్రామికంగా వెనకబడి ఉన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది, ఇందాక చాలామంది మాట్లాడారు వక్తలు, రాజకీయంలో కూడా వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఎవరు ఏ విషయం గురించి పట్టించుకోవట్లేదని. వాస్తవానికి ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఎలా తయారైనాయంటే, మేము మా యువతగా ఉన్నప్పుడు మీ యొక్క మార్గదర్శనంలో మీరు కూడా చెప్పారు, మీ యొక్క స్పీచ్ ఎప్పటికి కూడా నాకు గుర్తుంది. మేము కాలేజీలో ఉన్నప్పుడు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చి మీరు చెప్పారు ఏంటంటే, మనం ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలి. విద్యార్థి లోకం అంతా కూడా ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలి. అదే ఆలోచన చేసి మేము కూడా వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ దేశంలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రోడ్లు అభివృద్ధి అవన్నీ చూసి మేము కూడా ఈ పార్టీలో రావడం జరిగింది 25 సంవత్సరాల క్రితం నుంచి. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉత్తరాంధ్ర మాత్రం వెనకబడి ఉంది. కారణం ఏంటంటే రాజకీయం వల్ల కాదు, యాక్చువల్గా ప్రజలంతా కూడా చాలామంది ముక్తకంఠంతో చెబుతున్నారు. కానీ ఏ ఇండస్ట్రీ పెట్టాలి అనే దానికోసం ఎవరికి అవగాహన లేదు యాక్చువల్గా. ఇప్పుడు నేను కూడా ఈ మధ్య మా ప్రధానమంత్రి గారికి ఒక చిన్న సలహా పంపించాం. 4 జిల్లాలకు ఒక చోట
ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో దరిదాపుగా ఇప్పుడు కొంతమంది స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఉన్నారు, కొంతమంది సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి ఒకసారి అవగాహన తీసుకుని మా ఏరియాకి ఇండస్ట్రీ పెడితే బాగుంటుందండి, మాకు వ్యవసాయానికి ఇలాంటి ఇస్తే బాగుంటుందండి అనే విధానంతో కనుక ఒక 4 జిల్లాల చొప్పున కనుక మనం కనుక దిశానిర్దేశం కనుక చేస్తే కనుక చాలా బాగుంటుంది. యువత కూడా వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఒక పేపర్ రూపంలో కొంతమంది పంపిస్తూ ఉండాలి. యాక్చువల్గా పొలిటీషియన్స్ అందరికీ ఏదో మనం మామూలుగా వచ్చి ఏదో ఛానల్లో మాట్లాడాం కదా అనే కాకుండా ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో మాకు ఈ అభివృద్ధి ఉంటే బాగుంటుందనే దాన్ని ఏం చేయాలంటే అందరు పొలిటీషియన్స్, మీ ఏరియాలో ఉండే పొలిటీషియన్స్ అందరికీ లెటర్స్ ద్వారా పంపించాలి. అలాగే ఇప్పుడు మనం కూర్చున్నాం ఏదో ప్రధానమంత్రి గారు అయిపోయారు కదా అని కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో 1 కోటి మంది పైన జనాభా ఉన్నాం. ఈ 1 కోటి మందిలోంచి అట్లీస్ట్ ఒక 500 ఉత్తరాలు ఎంతమంది రాశారో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఉత్తరం రాయటం వాళ్ళు లేరు. ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అంటారు, మేము ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కోసం విదేశాలకి వెళ్ళడం కోసం అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము చాలా కృషి చేసాం, అభివృద్ధి పదంలోకి వెళ్ళింది. కాబట్టి నేను ఏం చెబుతున్నానంటే యువత ఏంటంటే ఒకే ఒక ఆలోచన నాకు చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా ఆలోచించాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మంచి ఉత్తరాల ద్వారా మేధావులను ఎన్నుకుని మేధావుల్ని మనం పంపించి అందరూ ఒక ఏర్పాటుకి వెళ్ళాలని. ఇప్పుడు ఒక ప్రతిపాదన మేము ముందు పెడుతున్నాను. నేను 13 జిల్లాలకి ఒకవేళ పన్ను రాయితీలకి ఏమైనా ఇబ్బంది అయితే, ఎందుకంటే వివిధ రాష్ట్రాలు ఉన్నాయి, ఈ రాష్ట్రం అడితే ఆ రాష్ట్రం అవుతుంది, ఆ రాష్ట్రం అయితే ఈ రాష్ట్రం అవుతుంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు వెనుకబాటుతున్న విషయంలో అంకెలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి, ఎవరికి అనుమానం లేదు. దేశంలోనే వెనుకబడ్డ జిల్లాల్లో ఈ 3 జిల్లాలు విశాఖపట్నం నగరాన్ని వదిలేస్తే. కాబట్టి వెనుకబడ్డ జిల్లాలను గుర్తించి ఈ 7 జిల్లాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, అలాగే దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వండి అలాంటివి. మనమేమో అందరిని వదిలేసి మనకేమని అంటలా. ఒక 50-100 జిల్లాలు గుర్తించి 100 జిల్లాల్లో 100కి 100 రూపాయలు ఆదాయ పన్ను రాయితీ కొంతకాలం పాటు పరిశ్రమ పెట్టిన వాళ్ళకి 100కి 100 రూపాయలు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రాయితీ కనీసం అదన్నా కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ పరిశ్రమలకి అవకాశం వస్తుంది. మీరు చెప్పినట్టుగా రామకోట గారు ఇక్కడ పెట్టండి అంటే ఎవరు పెట్టరు, ఆ కాలం పోయింది. ఈ నేపథ్యంలో బాబ్జీ గారు మీరేమంటారు, ఏ మేరకు దీన్ని మనం సాధించుకోవచ్చు? అర్థమైంది, ఇందాక వచ్చింది ఆ చర్చ వచ్చింది. ఇప్పుడు అంటే మనం నిర్మాణాత్మకంగా ఒక పరిష్కారం చూపెట్టాలి, మనం ఒక రియలిస్టిక్ సొల్యూషన్. సార్ తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి ప్రతిపాదన జాతీయ స్థాయిలో జరగాల్సింది సార్. ఒకవేళ ఉత్తరాంధ్ర కోసం, రాయలసీమ కోసం మాట్లాడితే ప్రమాదం ఉంది అని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు తీసుకొని దాదాపుగా దేశవ్యాప్తంగా ఒక 100 జిల్లాలు ప్రకటించినా సరే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. ముఖ్యంగా తమరు చెప్పిన దాంట్లో ఒక విషయం చెప్తాను, మా సోదరులు కూడా చెప్పారు, మరి ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 18 జూట్ మిల్లులు గడిచిన 18 నెలలుగా మూతపడిపోయి 40,000 కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయండి. రెండోది మనకి భారతదేశంలో ఒకసారి వెయిట్ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో 5 సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి. చోడవరం, ఏటుకొప్పాక, తాండవ, అనకాపల్లి, భీమసింగి. గతంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రవలస ఫ్యాక్టరీని ఆ రోజు అమ్మేశారు, బొబ్బులు ఉన్నటువంటి కర్మాగారాన్ని తీసి అమ్మేశారు. అవి నడుస్తున్నాయి ఈ రోజు, అవి నడుస్తున్నాయి ప్రైవేట్. ఇప్పుడు లేదు సార్, ఆంధ్రవలస రీకూప్ కాలేదు, బొబ్బులనేమని ఎన్సీఎస్కి అమ్మేశారు. ఒక్క నిమిషం, ఓకే బాబు, కొద్దిగా ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే, ఒకటి ఇరిగేషన్ కోసం చర్చించాం. ఇరిగేషన్లో ఆ రైవాడ తర్వాత తోటపల్లి, జంజావతి ఏది తీసుకున్నా, గోస్తని నుంచి తీసుకున్నా ఆ నీరు ఇక్కడ విశాఖపట్నానికి సరిపోదు అని అంటున్నారు. తమరు చెప్పారు ఏంటంటే సాగునీరు కన్నా తాగునీరు ముఖ్యం అని చెప్పి. తప్పనిసరిగా తాగునీరుకి ఇవ్వాల్సిందే, మేము కాదని అంటలే. ఇది ఎప్పుడు కట్టారు? ఇది బాటం శ్రీరామత్ గారు, కేవీఆర్ఎస్ పద్మనాభరాజు గారు, పిఎల్ఎన్ రాజు గారు, ఆ రోజు తెన్నటి విశ్వనాథం, గౌతులచ్చ అన్న టైం అప్పుడు అగ్రిమెంట్ కట్టారు. ఈరోజు పట్టణం పెరిగింది. మరి దీనికోసం బాబు జగ్జీవన్ రామ్ పేరు పైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఆ లెఫ్ట్ కెనాల్ని కంప్లీట్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది ఉంటే తప్పనిసరిగా మనకు ఆ వాటర్ సరిపోద్ది. 2, రైతుల్లో కీలకమైనటువంటి 2వ పంట సార్, తమరు తెలుసు, మనం శ్రీకాకుళం తమరు వచ్చారు. 1 ఉత్తరాంధ్రలో వరి, 2ది చెరుకే సార్. శ్రీకాకుళంలో మేజు, విజయనగరం, విశాఖపట్నంలో చెరుకు కర్మాగారాలే మూతపడిపోయి కర్మగాలి రైతులు ఏడుస్తుంటే ఇంకా మేము రాజకీయాలు చేస్తామని అనుకునే స్థితికి రాష్ట్రాల్లో రాజకీయ ఫలితాలు వచ్చినాయి సార్. దీన్ని ఆదుకోవాలి సార్. మీరు తెచ్చే పరిశ్రమల కోసం ఒక వేదిక, ఉన్న పరిశ్రమలు మూతపడకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ఉన్నాయి సార్. దీన్ని చేయాలని నా కోరిక సార్. ఇప్పుడు యూత్ నుంచి నాకు కొంచెం ఆగండి, యూత్ నుంచి, స్టూడెంట్స్ నుంచి రెస్పాన్స్ కావాలి నాకు. పరిశ్రమలకు గనక కనీసం వెనకబడ్డ జిల్లాలను గుర్తించి రాయితీలు ఇస్తే
ఇక్కడ పెట్టుబడులు ఉపాధి అవకాశాలు ఉండే అవకాశం ఉందా? దాన్ని మీరు కోరుకుంటున్నారా లేదా? ఎవరు చెప్తారు? ఆయనకి ఇస్తారా బాబు? వారికి హలో, మాది అనకాపల్లి మండలం తుంపాల గ్రామం, కర్ణం కోరమారావు నా పేరు. ఈ పరిశ్రమలు వ్యవసాయాల మధ్యలో ఇస్తున్నారు, దానివల్ల మీరు వ్యవసాయాలు పోతున్నాయి. ఇంచుమించు 200 ఎకరాలు పోయాయి మాకు. ఈ ఇండస్ట్రీలు కూడా ఏం పరిశ్రమ వచ్చింది అక్కడ? అది ఫర్టిలైజర్స్ అండి, కెమికల్ యూనిట్. ఎప్పుడు వచ్చింది? ఇది ఇంచుమించు 1985 సంవత్సరాలు వచ్చింది. 30 ఏళ్ళు అయిపోయింది కాదండి, ఇప్పుడు కొత్తగా 8 సంవత్సరాలు అయింది. మూసి మళ్ళీ తెరిచారు. ఇది ఎవరు వల్ల పోయిందో తెలియదు. ఈ వ్యవసాయాలు ఇంచుమించు 200 ఎకరాలు పోయాయండి. ఇది చూడండి, ఇది ఫోటోలు చూడండి ఒకసారి. కానీ ఇది దీనివల్ల మీరు పరిశ్రమలు ఇచ్చిన వల్ల వ్యవసాయాల మధ్యలో ఇవ్వకుండా మా వ్యవసాయాల గురించి కూడా మీరు అంటే వెరిఫై చేయాలని మేము వీళ్ళంత మేరకు వ్యవసాయ భూమి దెబ్బతినకుండా చూడాలి, కానీ ఎక్కడో చోట భూమి తీసుకోవాలిగా. పరిశ్రమ భూమి మీద వస్తుంది కదా, 200 ఎకరాలు పోయాయండి. సమన్వయం చేయాలి, సమన్వయం చేయాలి బాబు. నెక్స్ట్ టీ షర్ట్ ఫ్యాక్టరీ పెట్టే పర్పస్ వేరండి. మొదట తీసుకునేది ఫార్మా కెమికల్ అనేసి తీసుకున్నారు సార్. తర్వాత ఏమైందంటే దాన్ని అదే లైసెన్స్ మీద ఇంకొక వర్షం నుంచి వచ్చి దాన్ని సూపర్ ఫాస్ పెట్టింది. యాసిడ్ పదార్థాలు కూడా పొలాల మధ్యన అది గాలిలో వదలడం, నీటిలో వదలడం. చుట్టుపక్కల 200 ఎకరాలు వీళ్ళు పాపం 400 కుటుంబం రోడ్డు పడిపోయి సార్, కాలుష్యం. సో ఇటువంటి కూడా ప్రభుత్వం పట్టించుకొని ఇటువంటి దూర ప్రాంతాలు ఉంచాలి. వ్యవసాయ పరిశ్రమల్ని కాపాడాలి సార్. షుగర్ ప్యాకెట్ కాపాడి రైతు బాగుపడతాడు కాబట్టి దాని మీద కదా ప్రభుత్వం దృష్టి పెట్టాలని మీ ద్వారా తీసుకెళ్తున్నాం సార్. ప్రధాన సమస్య సార్, రాష్ట్ర యూత్గా నాకు అంటే ఐఎమ్ నాట్ అసోసియేటెడ్ ఎనీ పొలిటికల్ పార్టీ సార్. ఫ్యూ థింగ్స్ సార్. ఒకటి, మొన్నే రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న దాంట్లోని ఆంధ్రాకి 2nd ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషనీయకరం. ఇదే విషయాన్ని మన పాలసీ మేకర్స్ మా యూత్కి కమ్యూనికేట్ చేయాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రాకి 2nd ర్యాంక్ వచ్చింది ఇండియాలో అంటే దీనివల్ల ఏంటి అసలు? ఓ పక్కల మార్కెటింగ్ వల్ల మా యూత్కి ఏమంటుందంటే చాలా కంపెనీస్ వచ్చేస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, మరి జాబ్స్ ఎక్కడ లేవు అని ఈ మిస్ మ్యాచ్ వస్తుంది సార్. సో కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. మేబీ ఇప్పుడు సైన్ చేసాం, బట్ ఇండస్ట్రీ రావడానికి ఏర్పడడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. మీ జనరేషన్ మేబీ యూ హ్యావ్ టు సాక్రిఫైస్. ఇలాంటి కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి సార్. 2, ప్రాఫిట్, పీపుల్ అండ్ ప్లానెట్. మీరు అన్నట్టు ఆ మూడుని ఆ కాన్సెప్ట్తో, ఆ ఫిలాసఫీతోని ఉత్తరాంధ్రలో ఏ ఇండస్ట్రీ పెట్టినా ఈ మూడిటిని సరిపడా ఉండాలి సార్. ప్లస్ మా యూఎస్పీ ఏంటంటే గిరిజన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్ సార్. అవి చాలా బాగా మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ప్లస్ మనది సౌత్ నుంచి ఈస్ట్ దాకా ఫ్రైట్ కారిడార్ డెవలప్ చేయొచ్చు సార్. ప్లస్ మన వైజాగ్ పోర్ట్నే గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా కింద కూడా మార్చుకోవచ్చు సార్. దాని ద్వారా కొన్ని మిలియన్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సార్. మూడు జిల్లాలకే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి సార్. సో ఇది మన పాలసీ మేకర్స్ ఆబ్జెక్టివ్గా చూసి కొంచెం పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టేసి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ 10 years, బట్ మేక్ షూర్ ప్లీజ్ ఎగ్జిక్యూట్ దీస్ థింగ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్, ఇప్పుడు మా యూత్ అంతా చాలా అండర్స్ట్లో ఉన్నాం సార్. ఇప్పుడు చూస్తున్నాం సార్, 19 ఏళ్ళ కుర్రోడు వెళ్ళి ఐసీస్లో జాయిన్ అయిపోతాను ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ వీఆర్ నాట్ గివెన్ దోస్ ప్రాపర్ సోషల్ ప్రొటెక్షన్. అండ్ దిస్ ఈస్ అ టైమ్ మా ఆంధ్రాలో ఉన్న యూత్ ప్రతి ఒక్కరికి సోషల్ ప్రొటెక్షన్ చాలా అవసరం సార్. ఎందుకంటే ఇప్పుడు కానీ మీ థాట్ ప్రాసెస్ కరెక్ట్గా లేదు అంటే యాంటీ సోషల్ చాలా వరల్డ్ అయిపోతుంది, అది చాలా ప్రమాదకరం. ఏ యువత దేశానికి చాలా గొప్ప ఆస్తి అనుకుంటున్నామో వారి సద్వినియోగం చేసుకోకపోతే దేశానికి పెద్ద ప్రమాదం అవుతుంది. వెనక వారికి బ్లూ షర్ట్. కరెక్ట్ వెనక బాబు. వస్తాను. సార్, నా పేరు జనార్దన్ అండి, శ్రీకాకుళం జిల్లా నుంచి. చెప్పండి జనార్దన్. ఫస్ట్, ఇక్కడ పారిశ్రామికీకరణ జరగాలి అంటే ముందుగా మన ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసిన రైల్వే నెట్వర్క్ కాకుండా రైల్వే నెట్వర్క్ అనేది డెవలప్ చేయాలండి. ఆ రకంగా అందరూ మన ఉత్తరాంధ్ర ప్రజల కోరిక మేరకు ఈ సర్కారు మాత్రం మన ఎంత త్వరగా ఇక్కడ రైల్వే జోన్ ఇస్తే అంత మంచిదండి. అలానే రోడ్ నెట్వర్క్ కూడా బాగా ఓన్లీ నేషనల్ హైవే ఒకటే కనిపిస్తుందండి. సరైన ఈ రోజు కూడా విలేజెస్ కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రాపర్ రోడ్ నెట్వర్క్ లేదండి. కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉన్నప్పుడే మౌలిక సదుపాయాలు ఉంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కి చాలా మంది ఏం చేస్తారు, మీరు చెప్పారు రాయితీల గురించి. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారంటే ఈ చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టి ఓన్లీ రాయితీల కోసమే పెట్టి తర్వాత మూసేస్తున్నారండి.
ఫర్ ఎగ్జాంపుల్ మన ఆటోమోటివ్ ఇక్కడ తీసుకుంటే ఆటోమోటివ్ దాన్ని ఏమంటారు ఆటో నగర్లో తీసుకుంటే చాలా ఇండస్ట్రీస్ మూతపడి ఉన్నాయి. అవి మూతపడకుండా అలానే వీళ్ళు ఈ బెనిఫిట్స్ అనేది తీసుకొని క్లోజ్ చేయకుండా మాత్రం చూడాలండి. అందుకని క్యాపిటల్ సబ్సిడీ కంటే ఉత్పత్తి మీదే గనక ఇస్తే ఇప్పుడు ఉత్పత్తి లేకపోతే వాడు సబ్సిడీ రాదు. కరెక్ట్. అందుకని సాయి ప్రకాష్ గారు మీరేమంటారు? పారిశ్రామికీకరణకి చివరికి వచ్చేసాం మనం. పారిశ్రామికీకరణకి నిర్దిష్టంగా ఏం చేయొచ్చు వాళ్ళన్న పరిస్థితులు మాట్లాడండి. సో యాక్చువల్లీ దీనికి మనకి స్ట్రాటజిక్గా ఒక వ్యూహం కావాలి సార్. ఎందుకంటే స్ట్రాటజిక్ డెవలప్మెంట్తో పాటు బిజినెస్ డెవలప్మెంట్ మోడల్ ఇక్కడ లోకల్ కండిషన్స్ బట్టి మారాలి. ఈ లోకల్ కండిషన్స్ ఫర్ సపోజ్ మన దగ్గర బాక్సైట్ ఉంది, ఐరన్ ఓర్ ఉంది, మ్యాంగనీస్ ఉంది, పొటాషియం ఉంది, శాండ్ ఉంది, వాడేద్దామా? నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వమా? ఫస్ట్ ఆ పాయింట్లో చూసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ పార్క్స్. టోటల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 319 ఇండస్ట్రియల్ పార్క్స్, 76 SEZs ఉన్నాయి. ఓకే, బాగున్నాయి, చాలా బాగుంది. ఏం శ్రీకాకుళంకి ఫార్మసీ SEZ ఎందుకు? శ్రీకాకుళంకి థర్మల్ పవర్ ప్లాంట్ 2 ఎందుకు? శ్రీకాకుళంకే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎందుకు? ఒక తేడా వస్తే ఏం జరుగుతుంది? ఏం అది కడపలో పెట్టుకోవచ్చు కదా, అనంతపురం చిత్తూరులో పెట్టుకోవచ్చు కదా. అంటే నీళ్ళు లేకుండా మీకు పవర్ ప్లాంట్ సాధ్యం. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇక్కడ ఏంటంటే టెక్నాలజీకి వచ్చేసరికి ఇక్కడ అన్ని ఒక దగ్గరే కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఇక్కడ ప్రాబ్లం కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మన నరేంద్ర గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. మేల్ మైగ్రేషన్ ఎందుకు వస్తుంది అసలు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ 3 డిస్ట్రిక్ట్స్లో మన మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ప్రకారం 50,000 గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు సార్. నేనంటుంది ఏంటంటే 50,000 జాబ్స్ మన 13 డిస్ట్రిక్ట్స్లో ప్రొవైడ్ అవ్వట్లేదు. సో ఓకే, ఈ 3 డిస్ట్రిక్ట్స్లో కాకుండా మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ ప్రాబ్లమ్స్ చేస్తే మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ బాధ ఏంటి? ఒకవేళ వాళ్ళకి జాబ్ రాలేదు, వాళ్ళ అమ్మ నాన్నకి ఏం ఆన్సర్ చెప్పుకుంటారు? సో లోపల పెరుగుతున్న స్ట్రెస్ ఏంటి? సో దాని నుంచి వాళ్ళు కొత్త ఒక ప్రైవేట్ దానికి వెళ్ళి బయటకు వెళ్ళిపోదామంటే ఇదే కారణం మెయిల్ మైగ్రేషన్కి. నెక్స్ట్ వచ్చే పాయింట్ సాఫ్ట్వేర్ కంపెనీస్. మన మిత్రుడు చెప్పారు సాఫ్ట్వేర్ కంపెనీస్ అని. I stay in Delhi, but I am a Srikakulam guy. I am proud to say that I am a Srikakulam guy. But the problem is, మన ఇంగ్లీష్కి వచ్చేసరికి 3 రకాల ఇంగ్లీష్లు ఉన్నాయండి. ఒకటి బ్రిటిష్ ఇంగ్లీష్, ఒకటి అమెరికన్ ఇంగ్లీష్, ఒకటి ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్. అన్ఫార్చునేట్లీ నన్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వేటెడ్ విత్ ఇండియన్ ఇంగ్లీష్. సో శ్రీకాకుళం విశాఖపట్నంలోకి వచ్చేసరికి మనకు ఆ ఇంగ్లీష్ రాదు. సో సాఫ్ట్వేర్ కంపెనీ వాడు వస్తే పెట్టరా బాబు నీకు ఎందుకు నేను చెప్పినాను, బికాస్ ఐఎమ్ ఇన్ టు కార్పొరేట్ అఫేర్స్, ఐఎమ్ స్ట్రాటజీ కన్సల్టెంట్ ఫర్ మెనీ కార్పొరేట్ కంపెనీస్. పెట్రా బాబు అంటే లేదు, వైజాగ్లో పెట్టలేము ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడలేదు, సాఫ్ట్ స్కిల్స్ కావాలని. బట్ సార్ మెయిన్ పాయింట్, అలాంటప్పుడు ఒకటి నొక్కితే తెలుగులో మాట్లాడాలంటే ఒకటి నొక్కండి అంటున్నారు. మనం కాల్ సెంటర్కి ఫోన్ చేసినప్పుడు ఆ తెలుగు కాల్ సెంటర్ మన విశాఖపట్నంకి ఇవ్వచ్చు కదా. సో దీని మీద కూడా మన మినిస్ట్రీ ఫర్ మార్కెటింగ్ అని వాళ్ళు స్ట్రెస్ చేయరు. సార్ ఆ తెలుగు కాల్ సెంటర్ BSNL ఉంది, ఆ తెలుగు కాల్ సెంటర్ మా విశాఖపట్నంకి ఇవ్వండి. అది ఆల్రెడీ వెళ్ళిపోయింది తెలంగాణకి, 2 months అయింది వెళ్ళిపోయి. ఏమి మన 16 months ఏం చేసాం? నెక్స్ట్ పాయింట్కి వచ్చారు సార్, స్ట్రాటజిక్ సొల్యూషన్ కావాలి సార్ ప్రతిదానికి. మనకి ఏంటి స్ట్రెంగ్త్, మన స్ట్రెంగ్త్ ఇది అని తెలుసుకొని దాని మీద పనిచేసుకుంటే ఎస్ డెఫినెట్గా చేస్తాం. ఎందుకంటే శ్రీకాకుళం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉన్నారు, విజయనగరం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉన్నారు, కష్టపడి పనిచేస్తారు. మనకి అంతెందుకు డెవలప్మెంట్ లేదు అంటాం, కానీ భూమి రేట్లు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం కన్నా సార్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనం చాలా సౌమ్యులం సార్, సౌమ్యులం, కష్టజీవులం, కష్టపడి దాచుకొని మన ఊరికి వెళ్ళి ఒక 2 సెంట్లు కొనుక్కుందాము లేదా 4 సెంట్లు కొనుక్కుందాం అనుకుంటే వెళ్తేసరికి అక్కడ రేట్లు పెరిగినప్పుడు అరే పెరిగిందా మరి కొంచెం కష్టపడదాం మళ్ళీ కొందాం, అలా పెరిగాయి. ఇప్పుడు నేనేమంటానంటే డెవలప్మెంట్ ఉంది, ఏ డెవలప్మెంట్ వేరే యాంగిల్లో ఉంది, ఈ యాంగిల్లో మనం కష్టపడుతున్నాం కదా, ఇది కష్టం ఇక్కడ ఎలా పెట్టాలి, ఇది జనాలకి ఎలా పనికి రావాలి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే స్ట్రాటజిక్గా సొల్యూషన్ కావాలి సార్. థ్యాంక్ యూ మాధవ్ గారు. ఇప్పుడు బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద చాలా ఆశలు ఉన్నాయి ప్రజలకి. ఇక్కడ కనీసం ఇప్పుడు ప్రతిపాదన వచ్చింది, రాష్ట్రం మొత్తానికి ఇవ్వడానికి మీకేమన్నా పరిపాలనా పరంగా రాజకీయంగా అవరోధం అంటే కనీసం కొన్ని జిల్లాల వెనకబడతనం ప్రకారం నిజంగా ఆబ్జెక్ట్గా గుర్తించి దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా అలాంటి రాయితీలు ఇచ్చి ఇక్కడ చేయడానికి అవకాశం ఉందా? మీలాంటి వాళ్ళు గట్టిగా పోరాడతారా లేదా? డెఫినెట్గా ఏదైతే చట్టంలో ఉన్న విభజన చట్టంలో ఉండే ప్రతి లెటర్ వర్డ్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి హామీ స్వయంగా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. అరుణ్ జైట్లీ గారు కూడా చెప్పడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి కలిసి. దీంట్లో మన ప్రాంతానికి ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ సంబంధించి ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు. అది బుందేల్ఖండ్ అలాగే కాలహండికి సంబంధించిన ఏవైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజీని
ప్రపోర్షనేట్గా ఈ ప్రాంతానికి ఉండే జనాభా ఆధారంగా ఇస్తానన్నారు. దాంట్లో మొదటి దశగా 150 కోట్లు ఇవ్వడం జరిగింది. తదుపరి దశ అంటే అది ఒక పరిశీలన సర్వే చేయడం కోసం ఆ డబ్బులు ఏ విధంగా వినియోగయ్యే దాని ద్వారా ఇంకా పెంచడం కూడా చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మన వాళ్ళు 60,000 కోట్లన దానికన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఆలోచన చేస్తారు. ఇంకొకటి చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఇక్కడ తగ్గించి ఒక వాళ్ళకి ఆ రాయితీ కల్పిస్తే ఎక్కువ పరిశ్రమలు వస్తాయని డెఫినెట్గా ఆ విధంగా ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ మన ప్రాంతంలో 2 SEZ ప్రాంతం పనిచేస్తున్నాయి. ఒకటి అచ్యుతాపురంలోను, అలాగే మన VSEZ అని చెప్పి మన దువ్వాడ దగ్గర. అక్కడ పరిశ్రమలు ఏ విధంగా వచ్చాయి, అలాగే ఎంత ఉపాధి కల్పించారు అనే దిశగా కూడా ఆలోచిస్తే ఈ ప్రశ్నకి సమాధానం కూడా దొరుకుతుంది. ఎన్ని వచ్చాయంటే చాలా తక్కువ వచ్చాయి. ఎంటర్ప్రెన్యూర్స్ మన ఉత్తరాంధ్రకి అసలు రాలేదు. అలాగే ఇందాక బాబ్జీ గారు చెప్పారు, చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయి. జూట్ పరిశ్రమలు మొత్తం రాజాం నుంచి కింద విశాఖపట్నం వరకు అన్ని కూడా మూతపడ్డాయి. దీంతో పాటు ఫెర్రో ఎలైస్ యూనిట్స్ అన్ని కూడా మూతపడ్డాయి. ఎంతమంది ఉపాధి కోల్పోయి బయట ఈరోజు దయనీయమైన పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాగే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, HPCL ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుందంటే పెద్ద ప్రశ్న. అలాగే మన పోర్టు ప్రైవేటీకరణ అయిపోయిన పోర్టులో బెర్త్లన్నీ కూడా బయట వాళ్ళకి ఇచ్చారు. ఉపాధి కోల్పోతున్నారు, అందరూ కోల్పోయి ఆల్టర్నేటివ్ వేకి వెళ్తున్నారు. అలాగే ఇలా అనేక రకాల పరిశ్రమలు ఈ ప్రాంతంలో మూత పడిపోయే పరిస్థితి ఉంది. విశాఖపట్నం ఈరోజు ఉందంటే షిప్ యార్డ్ పోర్టు కారణంగా. ఆ రెండు కూడా ఈరోజు దయనీయమైన పరిస్థితి మనం గమనించవచ్చు. కనుక ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణ ఆలోచన చేయాలంటే ఇక్కడ ప్రజలందరూ దేనిపై ఆధారం పడి పనిచేస్తున్నారు అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఆ వాటిని సమగ్రంగా అభివృద్ధి చేస్తే తప్ప ఈ ప్రాంతంలో ఉపాధి దొరకదు. ఆ విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తే డెఫినెట్గా ముందుకెళ్తాం. అలాగే మన ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. శ్రమపడి పని చేయగలిగే మనుషులు గిరిజన ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరే శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఆ శ్రమ దోపిడీని కూడా మనందరం ఆపాలి. అక్కడ బాక్సైట్ కాదు, అనేక మంది ఇక్కడ బోర్లు తవ్వాలంటే, ఇక్కడ గోతులు తవ్వాలంటే పాడేరు నుంచి కార్మికులు తీసుకొస్తున్నారు. మన శ్రీకాకుళం నుంచి వలస వెళ్తున్నారు. వీళ్ళని ఆపే పరిస్థితి కూడా ఇక్కడ రాజకీయ నాయకులు మనమందరం కూడా కల్పిస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి చెందడని. థ్యాంక్ యూ మాధవ్ గారు. మిత్రులారా, 3 గంటల 5 నిమిషాలంటే 3 గంటలంటే లైవ్ టీవీ ఆషామాషి కాదు. అందరికి అవకాశం మళ్ళీ ఇంకోసారి వస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంలో దయచేసి వినండి. మనం మాట్లాడుతుంటే లైవ్ కట్ చేసేస్తారు, ఉపయోగం లేదు. వినండి, ఒకసారి వినండి. ఇగో మీ అందరి మీద నాకు గౌరవం ఉంది. ఈ ప్రాంతం అంటే నమ్మకం. కూర్చోండి. ఓకే, పాయింట్ వెళ్తే వినండి. నేను ఇది అయిన తర్వాత మీతో మాట్లాడతాను. ఇది అయిన తర్వాత మీతో స్పెసిఫిక్ సమస్యలు చర్చకి సమయం లేదు. దయచేసి వినండి. మీకు అందరికీ సమయం ఇవ్వాలని కోరుకున్నా కూడా కాలాన్ని మించిన, దయచేసి నేను మీతో మాట్లాడతాను. ఓకే, ప్రపంచంలో ఎక్కడా కూడా లైవ్ టీవీలో ప్రతి ఒక్కళ్ళకి 10 నిమిషాలు దేవుడు కడి వెళ్ళాడండి, సాధ్యం కాదు. దయచేసి మీరు కూర్చోవాలి. మీరు దయచేసి కూర్చోండి. మనం చర్చల్లో కొద్దిగా మనకి హుందాతనం కావాలి. దయచేసి ఈవేళ కొన్ని కీలకమైన అంశాలు మన ముందుకు వచ్చినాయి. దానిలో మొట్టమొదటిది, లేదు గొడవ చేస్తే నేను ఎవరికి అది పద్ధతి కాదు, ఎనార్కీతో పద్ధతి కాదు, బలవంతంగా ఎప్పుడు చేయలేము. పద్ధతి ప్రకారం క్రమశిక్షణ పాటిస్తే చూద్దాం, అంతే. నో, ఉత్తరాంధ్రలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. అందుకని ఉత్తరాంధ్రలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆ అవకాశాలు ప్రజలకు అందడం లేదు. అవకాశాలు ప్రజలకు అందాలి అని చెప్పి అన్నట్టయితే ఇక్కడ ముందు మౌలిక సదుపాయాలు, నీటి వనరులు, పారిశ్రామికీకరణ కోసం రాయితీలు. ఒకవేళ రాష్ట్రం మొత్తానికి వెళ్ళకపోయినట్లయితే 13 జిల్లాలకి సాధ్యం కాకపోతే కనీసం వెనకబడ్డ ప్రాంతాలకైనా సరే ఈ రాయితీలను ఏర్పాటు చేయడం అవసరం. కొన్ని మార్గాలను ఇక్కడ ప్రజలంతా సూచించారు. మళ్ళీ ఇంకోసారి విశాఖపట్నం నగరంలో, అలాగే విజయనగరంలో, శ్రీకాకుళంలో కార్యక్రమాలు పెట్టుకుందాం. అక్కడ మరిన్ని స్థానిక సమస్యలు లోతుగా చర్చిద్దాం. మరోసారి మీ అందరిని మనసారా అభినందిస్తూ ఈ చర్చ అంతా ముగిద్దాం. నమస్కారం.